హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకమ్ ఛానల్. సో రివ్యూ వచ్చేసి దురేందర్ 2 ది రివెంజ్. మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు ఎలా అనిపించింది డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మొత్తానికి రివ్యూ విషయానికి వచ్చేస్తే ద హోల్ క్రెడిట్ అయితే మనం ఆదిత్య ధార్కర్కి ఇవ్వాలి. ఎందుకంటే కంప్లీట్గా జస్టిఫై చేశారు. ఒకవేళ మీరు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తుంటే అదే ప్యాటర్న్లో చాప్టర్ 1 దురేందర్ ఎగ్జాక్ట్గా దీన్ని కూడా అదే ప్యాటర్న్లో తీసుకెళ్తే ఇంకొంచెం డ్రామాటిక్ని యాక్షన్ సీక్వెన్స్ని యాడ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. సినిమా అంతాన్ని కూడా బాగా నడిపించింది ఏదైనా ఉందంటే స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని కరెక్ట్గా వర్కౌట్ చేసుకోగలిగితే మాత్రం ఎంతసేపు అయినా కానీ ఆడియన్స్ని సీట్లో కూర్చోబెట్టి మూవీని చూడగలచ్చు అనిపించి ప్రూవ్ చేశారు మన ఆదిత్య గారు అని చెప్పొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమాని కంప్లీట్గా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి మూమెంటేషన్ ఆడియన్స్ అందరినీ షేక్ చేసిన రణ్వీర్ సింగ్ గారి గురించి మాట్లాడుకోవాలి. పార్ట్ 1లో కంటే పార్ట్ 2లో ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అయితే మనం చూస్తాం ఆయన్ని. అండ్ మాధవన్ ఎవరి విషయానికి వచ్చేస్తే పార్ట్ 1లో కొంచెం ఆయన రోల్ అక్కడక్కడ కనిపించి వెళ్తూ ఉంటుంది కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ. కానీ దురేందర్ 2లో విషయానికి వచ్చేస్తే స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఆయనకి రణ్వీర్ సింగ్ గారికి ఉన్న మధ్యలో వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. నాకైతే పర్టికులర్గా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు మ్యాడ్ అంటే మ్యాడ్. అక్కడ కొట్టిన బీజిఎం ఉంది చూడండి, అసలు ఏ బీజిఎం పనికిరాదేమో ఇప్పటివరకు మనం విన్న ది బెస్ట్లో అనిపించే ఫీల్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు టెరిఫిక్ ఉందన్నమాట. ఓవరాల్గా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అని అడిగితే నా ఇంటెన్షన్ ఏంటంటే చిన్న పిల్లల్ని అవాయిడ్ చేయండి. కొంచెం వైలెంట్ కంటెంట్ చాలానే ఉంది, సో డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి అది అంత కరెక్ట్ కాదేమో. బట్ మీ ఫ్యామిలీతో పాటు కాకుండా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. అందరూ ఉన్న కంప్లైంట్ ఏంటంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది, సినిమాని మనం ఎంజాయ్ చేస్తామా లేదని. అసలు అలాంటివి పెట్టుకోకండి. 4 hours అసలు ఎలా గడిచిపోతుందో మీకు కూడా తెలియదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. అందులోకి ఇది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన ఫిలిం కాబట్టి మీకు ఇంకా కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ ఇంటెన్షనల్గా చూస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఫైనల్ విషయానికి వచ్చేస్తే దురేందర్ పార్ట్ 3 ఉందా? ఎస్, దురేందర్ పార్ట్ 3 కూడా ఉంది, ఫైనల్ అనమాట. ఇది కూడా మనకి తొందరలోనే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ దురేందర్ పార్ట్ 1, పార్ట్ 2 ది రివెంజ్ ఇప్పుడు ఫైనల్. కంప్లీట్గా ఈ 3 సిరీస్ చాలా రెగ్యులర్గా మనకున్న డౌట్ ఏంటంటే కొన్ని సినిమాలు ఏంటంటే పార్ట్ 1 తీయగానే పార్ట్ 1 అనౌన్స్మెంట్ చేసేసి అన్నెసెసరీ అవసరం లేకపోయినా రుద్దుతారు. ఇది అలా కాదు, దీనికి చాలా సబ్జెక్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంత ఉంది కాబట్టి 3 parts కింద కన్వర్ట్ చేసుకున్నారు. 2 parts సెకండ్ పార్ట్ అయితే పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా రేట్లుగా ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ చాలా కిక్నిచ్చింది. మీ టిక్కెట్కి 100% వర్త్ అని చెప్తున్నాను. మంచి థియేటర్లో చూడండి, మంచి డాల్బీ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి మన రీజనబుల్ రేట్స్లో ఉన్న థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అయితే 2 గుడ్ ఉంది అండ్ ఇంకా సక్సెస్ అయిపోయింది మూవీ కూడా. సో అండ్ కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్. సో ఒకవేళ మీ పార్టీకి ప్రీమియర్స్ ఒకవేళ ఇప్పుడు రోజు చూసేసి ఉంటే మూవీని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇది నా ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఫైనల్గా మనకి ఆర్జీవీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ అందుట్లో నాకు బాగా నచ్చిందంటే న్యూ బర్త్ ఆఫ్ సినిమాటిక్ బిగినింగ్ అని చెప్పేసి పెట్టారనమాట. టెరిఫిక్గా ఉంది. జనరల్గా ఆర్జీవీ గారు చాలా రేర్ సినారియోస్లో కొన్ని సినిమాలకు మాత్రమే ట్వీట్ చేస్తారు. ఆయనకి ఎంతో పీక్లో అనిపించకపోతే ఇలాంటి ట్వీట్ వేస్తారు చెప్పండి. న్యూ బర్త్ ఆఫ్ సినిమాటిక్ అన్నారు అంటే లైక్ అర్థం చేసుకోండి, ఇంకొక కైండ్ ఆఫ్ అంటే మనకి ఏంటంటే వైలెంట్ సినిమాలు చూపించినప్పుడు చాలా వేరియేషన్స్లు ఉంటాయి. అది బిగిన్ చేసింది ఆర్జీవీ గారు అనుకోండి అలాంటి అప్పుడు ఒక్కొక్క టైంలో. సో ఐ హోప్ మీరు కూడా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ.